హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్, బాగా న్యూస్లో ఉన్న టాపిక్ ఒకటి చూద్దాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈజీనే కదా అనుకుంటాం సబ్జెక్ట్, కానీ సో దాంట్లో నుంచి కూడా చాలా డీప్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. సో క్లౌడ్ బస్ట్ అనేది మీరు వర్డ్ వినే ఉంటారు. ఏంటిది అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి? ఒక నార్మల్ రెయిన్ఫాల్ని మనం క్లౌడ్ బస్ట్ అనొచ్చా, ఆర్ దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే సడన్ హెవీ రెయిన్ పోర్ అండి. ఓకే, సడన్ ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ డౌన్ పోర్నే మనం క్లౌడ్ బస్ట్ అని అంటాము. అయితే దీనికి ఒక డెఫినేషన్ ఏదైనా ఉందా అంటే, ఒక రెయిన్ఫాల్నే మనం క్లౌడ్ బస్ట్ అంటామా, లేకపోతే దానికి ఒక డెఫినేషన్ ఏదైనా ఉందా అంటే, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒక డెఫినేషన్ ఇచ్చింది. 100 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ ఎక్కడ వరకు, ఒక 20 to 30 స్క్వేర్ కిలోమీటర్స్లో ఒక 1 hour, అంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో, ఓకే, ఒక 20 to 30 స్క్వేర్ కిలోమీటర్స్ రీజియన్లో, ఓకే, ఒక 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ పడితే అది ఒక సడన్ డౌన్ పోర్ అవుతుంది అనమాట. చాలా హెవీ అండ్ ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ విల్ వెరీ ఈవెన్చువల్లీ ఇట్ విల్ కాజ్ ఫ్లడ్స్ అనమాట. సో ఆ ఫ్లడ్స్ సడన్గా రావడం వల్ల మనకి ప్రిపేర్డ్నెస్ ఉండదు, అలర్ట్స్ అనేవి మనకి రావు. సో దీనివల్ల చాలా డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంది అనమాట. సో అయితే ఐఎండీ డెఫినేషన్ ఇచ్చినా సరే ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబులా అని అంటే, ఇంకా ఫర్దర్గా రీసెర్చెస్ చేసి డానిష్ మెటలాజికల్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పింది అని అంటే, ఒక 30 మినిట్స్లో 15 mm ఆఫ్ ప్రెసిపిటేషన్ ఒకవేళ కనుక పడితే దాన్ని కూడా మనం క్లౌడ్ బర్స్ట్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని ప్లేసెస్లో కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో కూడా అటువంటి ఇన్సిడెంట్స్ జరిగి దట్ లెడ్ టు ద ఫ్లడ్స్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క డెఫినేషన్ కూడా ఉంది. మన ఇండియన్ డెఫినేషన్ అయితే అదండి. సో ఇప్పుడు దీనికి రీజన్స్ ఏంటని చూద్దాం. నార్మల్ రెయిన్ఫాల్ అయితే మనం ఎన్వైరన్మెంటల్ వెదర్ కండిషన్స్ అన్ని చూస్తాం, హ్యూమిడిటీ అండ్ ఆల్ వర్క్ చేస్తాయి. సో ఇక్కడ రీజన్స్ ఏంటి అని అంటే, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్లో ఉన్న ఈ డిపార్ట్మెంట్, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఈ యొక్క డిపార్ట్మెంట్ కొన్ని రీజన్స్ అనేవి చెప్పింది. ఒక జాగ్రఫికల్ రీజన్స్ అనేవి చెప్పింది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విండ్ సిస్టమ్ ఉంది, ఇంకొక విండ్ సిస్టమ్ ఉంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. దీంట్లో కండిషన్ ఏమి ఉండాలి అంటే, డీప్ హ్యూమిడ్ విండ్ సిస్టమ్ అండి. ఓకే, దట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో డ్రై ఎయిర్ ఫ్లో అనేది రెండు మూవ్ అయ్యి ఒకదానికొకటి కొలైడ్ అయ్యి అక్కడ కనుక రెయిన్ఫాల్ అనేది రావడం జరిగితే దాన్ని మనం ఒక క్లౌడ్ బస్ట్ క్రియేట్ అవ్వడానికి ఒక రీజన్గా మనం చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క కండిషన్ చాలా వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి. సో ఇటువంటి హెవీ సిస్టమ్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు, ఓవర్లాప్ అయినప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ క్లౌడ్ బర్స్ట్ అక్కర్ అవుతుంది అని చెప్పి రీసెర్చర్స్ చెప్పారు. ఓకే, అండ్ ఆల్సో వార్మ్ ఎయిర్ కరెంట్స్, ఎక్కడైతే వార్మ్ ఎయిర్ కరెంట్స్ రెయిన్ డ్రాప్స్ని బ్లాక్ చేయడం వల్ల అది అక్కడ వాటర్ అక్యుములేట్ అయిపోతుంది. ఆ విధంగా వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల కూడా అక్కడున్న రెయిన్ఫాల్ క్లౌడ్ బర్స్ట్గా అక్యుములేట్ అయ్యి, ఓకే, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో హెవీగా డౌన్ పోర్ జరగడం జరుగుతుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఓకే రెయిన్ఫాల్ ఉంది, రెయిన్ఫాల్కి క్లౌడ్ బర్స్ట్కి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, రీజన్స్ అయితే చూస్తే మనం ఇప్పటివరకు చూసింది. సో నార్మల్ కండెన్స్డ్ వాటర్ ఒక క్లౌడ్ నుంచి నార్మల్గా రావడం రెయిన్ఫాల్ అయితే, సడన్ అండ్ హెవీ డౌన్ పోర్ అనేది క్లౌడ్ బర్స్ట్. ఒక క్లౌడ్ బర్స్ట్కి ఏమైనా కేటగరైజేషన్ ఉందా అంటే 100 mm per hour, దట్ ఈస్ బై IMD. అటువంటి కేటగరైజేషన్ ఏం లేదు. రెయిన్ఫాల్ని అఫ్కోర్స్ మనం వీ కెన్ ప్రెడిక్ట్ దట్, బట్ క్లౌడ్ బర్స్ట్ని వీ కెన్ నాట్ ప్రెడిక్ట్ దట్. సో రీసెంట్గా క్లౌడ్ బర్స్ట్ ఎక్కడెక్కడైనా జరిగాయా అని చూస్తే చాలా జరిగాయండి. సో దానివల్ల వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి హెవీ అమౌంట్స్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ కానీ, డెత్ లాస్ కానీ చాలా జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లో, క్లౌడ్ బర్స్ట్ ప్రోన్ ఏరియాస్లో, నార్త్ రీజియన్స్లో, ఓకే, మౌంటైన్ రీజియన్స్లో, ఉత్తరాఖండ్, ఇటువంటి రీజన్స్లో చాలా ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయండి. మనకి సిలబస్లో గ్రూప్ 1లో కానీ, యూపీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో దానికి ఎప్పుడైతే మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాస్తుంటారో వాటికి ఇటువంటి ఎగ్జాంపుల్స్ విత్ ద ఇయర్, రిఫరెన్స్ ఆఫ్ ద ఇయర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ యువర్ రిఫరెన్స్ ఐ గేవ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ హియర్. గ్రేట్ మూసీ ఫ్లడ్స్ 1908లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ముంబై క్లౌడ్ బర్స్ట్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇటువంటి క్లౌడ్ బర్స్ట్ అన్నీ అయితే మనకి జరిగాయి. ఓకే, సో దీనికోసం మిటిగేట్ చేయడానికి మనకి ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా లేదా, క్లైమేట్ మిటిగేషన్ టెక్నాలజీ ఆర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైనా ఉందా లేదా అని అంటే ఉంది. దట్ ఈస్ ద కోపెన్హాగన్ క్లైమేట్ అడాప్టేషన్ 2011లో వచ్చిందనమాట. ఇది ఒక క్లౌడ్ బర్స్ట్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్లాన్ ఇచ్చింది. ఇది కొన్ని మెజర్స్ని కూడా సజెస్ట్ చేసిందండి. ఇంకా సెపరేట్ స్టార్మ్ వాటర్ అంటే వేస్ట్ వాటర్ నుంచి స్టార్మ్ వాటర్ని సెపరేట్ చేయాలి. ఇంకా డ్రైన్ వాటర్ని డైవర్ట్ చేయాలి. అంటే
ఓషన్లోనికి వెళ్ళే విధంగా డైవర్ట్ చేయాలి. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ముందే డెవలప్ చేసుకొని మన ప్రిపేర్నెస్, డిజాస్టర్ ప్రిపేర్నెస్లో భాగంగా దాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే హెవీ ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినా సరే వాటర్ డైవర్షన్కి, ఇమ్మీడియట్ వాటర్ డైవర్షన్కి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ మెజర్స్ అనేవి ఇవి కోపెన్హాగన్ క్లైమేట్ అడాప్టేషన్ ప్లాన్లో భాగంగా సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద క్లౌడ్ బర్స్ట్. థ్యాంక్ యూ.